హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త అండి. సో, ఒక డీఏ, ఐఆర్ ప్రకటనకు డేట్ ఫిక్స్ అంటూ అప్డేట్ రావడం జరిగింది. జూలై 18న చెల్లింపు. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల కుటుంబాలు ఎంతో కాలంగా కొండంత ఆశతో 1000 కళ్ళతో ఎదురుచూస్తున్న శుభవార్త రానే వచ్చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది వేచి చూస్తున్న 12వ వేతన సవరణ సంఘం ఏర్పాటుకు సంబంధించి, అలాగే పీఆర్సీ నివేదిక వచ్చేలోపు ఉద్యోగులకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచేటటువంటి మధ్యంతర భృతి ఐఆర్ మరియు ఫిట్మెంట్ ప్రకటనకు సంబంధించి ఒక అత్యంత కీలకమైన తేదీ ఇప్పుడు అధికారిక వర్గాల ద్వారా ఖరారైంది. అసలు ప్రభుత్వం ఈ యొక్క ఐఆర్‌ను ఎప్పుడు ప్రకటించబోతోంది? ఉద్యోగులకు రావాల్సిన వేల కోట్ల రూపాయల బకాయిల పరిస్థితి ఏమిటి? మరియు ఈ యొక్క ప్రక్రియ వెనుక ఉన్న అసలు లెక్కలు ఏమిటో ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. చాలా కాలంగా మన రాష్ట్రంలోని ఉద్యోగ, పెన్షనర్ల వర్గాల్లో ఒకటే ప్రశ్న నిరంతరం మెదులుతోంది. అదేంటంటే ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా 12వ పీఆర్సీ కమిషన్ ఎందుకు ఇంకా అధికారికంగా నియమించడం లేదు? అలాగే పీఆర్సీ అమలు కావడానికి సమయం పడుతోంది కాబట్టి ఆలోపు ఇచ్చే ఐఆర్ ప్రకటనలో ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతోందని ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ ఆందోళన అన్నిటికీ కూడా సమాధానం దొరికేలాగా ప్రస్తుత రాజకీయ మరియు పరిపాలనా పరిణామాలపై ఇప్పుడు పూర్తి స్థాయి స్పష్టత అయితే రావటం గమనార్హము. నిజానికి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఆర్థికపరమైన సమస్యలు ఒక చక్రవ్యూహంలాగా మారాయి. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి బకాయిలు కోట్ల రూపాయల నుంచి వేల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. పీఆర్సీ అమలుకు ముందు ఉన్నటువంటి పాత డీఏ బకాయిలు మాత్రమే కాకుండా ఉద్యోగులు తమ భవిష్యత్తు అవసరాల కోసం అంటే పిల్లల చదువులకో లేదా వివాహాలకు దాచుకున్నటువంటి జీపీఎఫ్ నిధులు కూడా సకాలంలో అందటం లేదు. వీటితో పాటు పీఎఫ్ లోన్‌లు, పార్ట్ ఫైనల్ పేమెంట్స్ వంటివి కూడా ట్రెజరీలో నిలిచిపోయాయి. ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాయి. ఇవే కాకుండా సరెండర్ లీవ్ బకాయిలు, ఏపీజేఎల్ఐ లోన్స్ మరియు పదవీ విరమణ చేసిన వారికి రావాల్సిన గ్రాట్యుటీ, కమ్యుటేషన్ వంటి క్లోజర్ బకాయిలు కూడా ఇంకా పెండింగ్‌లోనే ఉండటం ఉద్యోగుల్లో అసహనాన్ని పెంచుతోంది. ఈ యొక్క విపత్కర పరిస్థితులు నేపథ్యంలో 12వ పీఆర్సీని తక్షణమే అమలు చేయడానికి అవసరమైనటువంటి చట్టపరమైన మరియు పరిపాలనాపరమైన చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి. పీఆర్సీ కమిషన్ తన నివేదికను సమర్పించడానికి కనీసం ఏడాది సమయం పడుతుంది కాబట్టి, ఆలోపు ఉద్యోగుల జీవన ప్రమాణాలను కాపాడటానికి కనీసం 30% మధ్యంతర భృతిని ప్రకటించాలని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఉద్యోగుల పట్ల సానుకూలంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఉద్యోగ, పెన్షనర్ల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ అగ్రపీఠం వేస్తుందని, వారి న్యాయమైన సమస్యలన్నిటిని కూడా దశల వారీగా పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి మరియు మంత్రులు ఇప్పటికే పలు వేదికలపై బహిరంగంగానే హామీ ఇచ్చారు. సో, ఈ క్రమంలోనే ఇప్పుడు ఒక అదిరిపోయే సూపర్ గుడ్ న్యూస్ అయితే వినపడుతోంది. సో, 12వ పీఆర్సీ గనక అధికారికంగా అమల్లోకి వస్తే కేవలం జీతాలు మాత్రమే కాకుండా ఇతర అలవెన్స్‌లు కూడా భారీగా పెరుగుతాయి. ఉదాహరణకు ఇంటి అద్దె భత్యం హెచ్ఆర్ఏ, సిటీ అలవెన్స్ వంటివి కొన్ని కొత్త బేసిక్ పే ప్రకారంగా అయితే పెరుగుదల ఉంటుంది. దీనివల్ల నెలవారీ జీతం అనేది స్వల్పంగా పెరుగుతుందనమాట. ఈ యొక్క శుభ పరిణామాలన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో నేరుగా చర్చలు జరపడానికి ప్రభుత్వం ఇప్పుడు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందులో భాగంగానే పరిపాలనా యంత్రాంగం వేగాన్ని పెంచి జిల్లాల వారీగా పెండింగ్‌లో ఉన్నటువంటి కొన్ని అత్యవసర బిల్లులను ఇప్పటికే విడుదల చేయడం ప్రారంభించింది. సో, రిటైర్ అయిన ఉద్యోగులకు రావాల్సినటువంటి జీఐఎస్, గ్రాట్యుటీ మరియు మెడికల్ బిల్లులు వంటివి నేరుగా వారి ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఇది ఒక సానుకూల పరిణామంగా చెప్పవచ్చు. ఇక అసలు విషయానికొస్తే 12వ పీఆర్సీ మనకు ముహూర్తం దాదాపు ఖరారైంది. సో, రాబోయే దసరా పండుగను పురస్కరించుకొని ఉద్యోగులకు, పెన్షనర్లకు ఒక భారీ కానుకగా ఐఆర్ ప్రకటన మరియు పీఆర్సీ జీవో విడుదల చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి, సీఎంఓ కార్యాలయం తుది నిర్ణయం తీసుకున్నట్టు సమాచారము. ఈ యొక్క ఐఆర్ అనేది
18% నుండి 27% మధ్యలో ఉంచేలాగా ప్రభుత్వం వివిధ రకాల ఆర్థిక లెక్కలను సరిచేస్తోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారంగా పెండింగ్‌లో ఉన్నటువంటి ఒక డీఏను జూలై నెల నుంచి వర్తింపజేస్తూ బకాయిలతో సహా చెల్లించాలని, ఆ తర్వాత అక్టోబర్ నెల నుండి ఐఆర్‌ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో 27% ఐఆర్ ఇచ్చి, ఆ తర్వాత ఫిట్‌మెంట్ సమయంలో దాన్ని 23%కి తగ్గించడం పట్ల ఉద్యోగులు కొంత అసంతృప్తికి లోనయ్యారు. అయితే ఈసారి అటువంటి పొరపాట్లు జరగకుండా ఫిట్‌మెంట్ అనేది కనీసం 23% తగ్గకుండా ఉండేలాగా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఈ యొక్క ఐఆర్ అమలు వల్ల ప్రభుత్వంపై పడే అదనపు ఆర్థిక భారం గురించి సచివాలయ సచివాలయంలో ముమ్మరమైన చర్చలు జరుగుతున్నాయి. మరి సామాన్యంగా ప్రతి 5 సంవత్సరాలకోసారి ధరల పెరుగుదల మరియు ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకొని వేతన సవరణ చేస్తారు. ఈ ప్రక్రియలో పాత డీఏలను బేసిక్ పేలో మెర్జ్ చేసి కొత్త ఫిట్‌మెంట్‌ను జోడించటం వల్ల మూల వేతనం భారీగా అనేది పెరుగుతుంది. సో, పెన్షనర్ల విషయానికి వస్తే 70 సంవత్సరాలు దాటిన వారికి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పెరగటం వల్ల వారి యొక్క వృద్ధాప్యంలో గొప్ప ఊరట లభిస్తుంది. అలాగే వారి డీఆర్ అంతా బేసిక్ పెన్షన్‌లోనే మెర్జ్ అవ్వటం వల్ల నెలవారీ పెన్షన్ పెరిగి ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఈ నెల 18వ తేదీన వెలగపూడి సచివాలయంలో జరగబోయే రాష్ట్ర కేబినెట్ భేటీ అత్యంత కీలకమైతే కానుంది. సో, ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ఈ యొక్క సమావేశంలో ఐఆర్ మరియు పీఆర్సీ ఫైళ్లకు ముద్ర వేసే అవకాశమైతే ఉంది. ఇ ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తి వివరాలను పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ ఆదేశాలను జారీ చేశారు. కాబట్టి ఈ యొక్క దసరాకు ఏపీ ఉద్యోగుల ఇళ్లలో వెలుగులు నిండటం ఖాయంగా కనిపిస్తోంది. 12వ పీఆర్సీ ఏర్పాటు కోసం ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దీనివల్ల వేతన నిర్మాణం పూర్తిగా మారుతుంది. మధ్యంతర భృతి 15% నుండి 25% మధ్య ఉండే అవకాశం ఉంది. ఇది అక్టోబర్ నెల నుండి అమల్లోకి రావచ్చు. పెండింగ్‌లో ఉన్న ఒక డీఏను జూలై నెల నుండి వర్తింపజేసే అవకాశం ఉంది. ఈ నెల 18వ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో ఐఆర్ మరియు పీఆర్సీలపై కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. గతంలో నిలిచిపోయినటువంటి జీపీఎఫ్, గ్రాట్యుటీ మరియు మెడికల్ బిల్లుల విడుదలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. 70 ఏళ్లు పైబడినటువంటి పెన్షనర్లకు అదనపు పెన్షన్ ప్రయోజనాలు అందజేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు దసరా పండుగ కానుకగా 12వ పీఆర్సీ మరియు ఐఆర్ ప్రకటనను అందించడానికి సిద్ధమైంది. పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏలు, పీఎఫ్ బకాయిలను విడుదల చేస్తూ కొత్త వేతన సవరణ ద్వారా జీతాలను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 18న జరిగే కేబినెట్ సమావేశం అనంతరం దీనిపై అధికారిక జీవోలు వచ్చే అవకాశం ఉంది. సో, ఇది లక్షలాది మంది ఉద్యోగ కుటుంబాలకు గొప్ప ఆర్థిక ఊరటనిస్తుందని చెప్పవచ్చు. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.